హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు జాయిన్ విత్ హర్ష. రోజు ఈ వీడియోలో మనమైతే వన్ డే ట్రిప్ ఫ్రమ్ బెంగళూరు టు మురుడేశ్వర్ అయితే వెళ్ళాముగా. అందులో భాగంగా ఏ ప్లేసెస్ కవర్ చేసాం, ఆ టైం షెడ్యూల్ ఎలా చేసుకున్నాం, మాక్సిమం ఎన్ని ప్లేసెస్ చూసాం, అన్ని విషయాలు అన్నీ కూడా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. మీరు కొత్తగా ఈ ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అప్పుడే మనం ఏ వీడియో చేసినా, ఏ కంటెంట్ చేసినా మీ ద్వారా నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అనమాట. ప్లీజ్ టచ్ ది బెల్ ఐకన్. అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా ఈ వీడియో షేర్ చేయండి. తప్పకుండా వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. బికాస్ మనం అన్ని కూడా మంచి యూస్ఫుల్ కంటెంటే ఉంటుంది అనమాట. ట్రావెల్ బ్లాగ్స్ కానీ లైఫ్ని ఎలా లీడ్ చేయాలి, చాలా యూస్ఫుల్ కంటెంట్ అయితే మన ఛానల్ నుంచి రాబోతుంది. వన్ డే ట్రిప్స్ కానీ మనకు సమయం అనేది చాలా తక్కువ ఉంటుంది. అయినా కూడా ఆ సమయాన్ని వన్ డే ట్రిప్స్లా లేదంటే ఎంత దూరం 500+ కిలోమీటర్స్ని వన్ డేలో మనం ఎలా చేరుకోవాలి, అక్కడ ఎలా చూడాలి అనే అన్ని విషయాలు కూడా మన కంటెంట్లో రాబోతున్నాయి అనమాట. సో లేట్ చేయకుండా ఈ వీడియోని మొదలు పెట్టేద్దాం. ముందుగా శనివారం సాయంత్రం 6:50 బెంగళూరు నుంచి మురుడేశ్వర్కు ట్రైన్ ఉన్నిందనమాట. ఇక్కడ 6:50 మొదలైతే బెంగళూరులో మురుడేశ్వర్ చేరుకోవడానికి 6:30 తెల్లవారుజామున అయితే చేరుకుంటుంది. తెల్లవారుజామున 6:30 అక్కడ చేరుకున్న తర్వాత నేను రైల్వే స్టేషన్లో కనుక్కున్నాను అనమాట, ఫ్రీగా ఏదైనా రెస్ట్ రూమ్స్ ఉన్నాయా అనేసి. ఎందుకంటే మురుడేశ్వర్ వెళ్ళాక మురుడేశ్వర్లో దాదాపు 30 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారనమాట. ఒక వాష్రూమ్ యూజ్ చేసుకోవడానికి, లేదా 30 to 40 రూపీస్. అలానే ఇంకా లగేజ్ పెట్టుకోవడానికి కూడా 20 to 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. సో మనం బడ్జెట్ ట్రావెలింగ్ చేస్తున్నాం కాబట్టి ఈ బడ్జెట్ అంతా అమౌంట్ సేవ్ చేయడానికి రైల్వే స్టేషన్లో కనుక్కున్నా. రైల్వే స్టేషన్లో ఫ్రీగా రెస్ట్ రూమ్స్ ఉన్నాయని తెలుసుకున్న తర్వాత అక్కడే స్నానం చేసేసి 7 గంటలకి నేను మురుడేశ్వర్ టెంపుల్కి అయితే నడుచుకుంటూ వెళ్ళానమాట. రైల్వే స్టేషన్ నుంచి మురుడేశ్వర్ టెంపుల్కి, రైల్వే స్టేషన్ నుంచి మురుడేశ్వర్ టెంపుల్ ఆర్చ్కి వచ్చేసి ఒక 500 మీటర్స్ ఉంటుంది. తర్వాత ఆర్చ్ నుంచి మురుడేశ్వర్ టెంపుల్కి 2 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. సో ఆల్మోస్ట్ నేను ఒక 2.5 కిలోమీటర్స్ to 3 కిలోమీటర్స్ నడిచి వెళ్ళా. అక్కడికి వెళ్ళడానికి నాకు 7:46 అయిందనమాట టైము. సో అక్కడికి వెళ్ళిన తర్వాత డైరెక్ట్ నేను దర్శనానికి వెళ్ళిపోయాను. దర్శనం అయిపోయిన తర్వాతనే నాకు టెంపుల్లోనే ప్రసాదం అయితే పెట్టారనమాట. ఉప్మా, తర్వాత అటుకులు, తర్వాత కషాయం అంటారు వైట్ది, అంతే మరి చేదుగా ఉండదు, ఒక గంజిలాగా ఉంటుంది అనమాట, ఎనర్జెటిక్. సో అది ఇచ్చారు, అది తాగాను అనమాట. ఆ ప్రసాదం తీసుకున్న తర్వాత రాజగోపురం వెళ్ళా. రాజగోపురంకి టికెట్ కాస్ట్ 20. మనం బడ్జెట్లో ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఆ వీడియో కూడా ఆల్రెడీ రిలీజ్ అయి ఉంటుంది. తప్పకుండా ఆ మురుడేశ్వర్ ప్లేలిస్ట్లో ఉంటుంది, చూడండి. రాజగోపురం నుంచి మంచి మంచి వ్యూస్ అంతా ఒక 30 మినిట్స్ అక్కడ ఉండేసి రాజగోపురం పైన అంతా ఎక్స్ప్లోర్ చేసాం అనమాట. అక్కడ నుంచి మనకు టెంపుల్ బ్యాక్ సైడ్ శివ స్టాచ్యూ ఉంటుంది, శివుడి యొక్క విగ్రహం ఉంటుంది అనమాట. అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళి అక్కడ ఒక భూ కైలాస్ అనేది ఉంటుంది అనమాట. నేను వచ్చేసి ఈ వీడియోలో ఇంపార్టెంట్ డిస్కస్ చేస్తున్నా. ఆ భూ కైలాస్కి 20 రూపీస్ టికెట్. చాలా బాగుంటుంది అనమాట. ఆ మురుడేశ్వర్ ఎందుకు ఏర్పడింది, గోకర్ణ ఎందుకు ఏర్పడింది, దోమేశ్వర్ ఎందుకు ఏర్పడింది, ఇవన్నీ కూడా ఆ యొక్క భూ కైలాస్లో మనం 20 రూపీస్ టికెట్ పెట్టి స్పెండ్ చేసాం. అందులో వెళ్ళామంటే ఒక విగ్రహాల రూపంలో ఉంటాయన్నమాట, అన్ని ఒక ఆర్ట్ రూపంలో. ఆ స్టోరీ మొత్తం మనకు అర్థమైపోతుంది. నెక్స్ట్ కంప్లీట్ అవ్వడానికి నాకు టైం వచ్చేసి దాదాపు 9 గంటలైంది భూ కైలాస్ కంప్లీట్ అవ్వడానికి. సో 9 గంటలకి మురుడేశ్వర్ ఏమేమి కంప్లీట్ చేసాం, దర్శనం అయింది, ప్రసాదం తీసుకున్నాం, రాజగోపురం అయిపోయింది, భూ కైలాస్ అయిపోయింది. అప్పుడు 9 అయింది టైం. ఇంకా నాకు ట్రైన్ వచ్చేసి నాకు ఇక్కడ నుంచి మురుడేశ్వర్ నుంచి గోకర్ణ వెళ్ళాలి. ఎందుకంటే ఈ వన్ డే ట్రిప్ లో నేను ఏమేమి కవర్ చేశా అంటే మురుడేశ్వర్, గోకర్ణ, ఎకో బీచ్, ఉడిపి, ఈ 4 ప్లేసెస్ వన్ డేలో కవర్ చేశాను అనమాట. నాకు తెలిసినంత వరకు ఇప్పటి వరకు ఏ యూట్యూబర్ కూడా, ఏ కంటెంట్ క్రియేటర్ కూడా వన్ డే ట్రిప్ లో ఫ్రమ్ బెంగళూరు ఫ్రమ్ ఎనీ ప్లేస్ ఈ 4 ప్లేసెస్ వన్ డే ట్రిప్ లో ఎవరు కంప్లీట్ చేస్తుంటారు. సో వన్ డే ట్రిప్ లో 4 ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేశాను, నేనే ఎంజాయ్ చేశాను. మీరు చూస్తారు అప్కమింగ్ బ్లాగ్స్ లో, లేదా ఆల్రెడీ రిలీజ్ అయిన బ్లాగ్స్ లో మీరు చూసేసి ఉంటారు ఎంత వీడియోస్ ఎంత కంటెంట్ ఉంటుంది, నేనెంత ఎంజాయ్ చేశాను అనేసి. సో ఈ 4 ప్లేసెస్ కవర్ చేయడానికి టైము ఇప్పటికి ఎంత అయింది, 9 గంటలు అయిపోయింది. మురుడేశ్వర్లో నాకు 9:21కి ట్రైన్ ఉంది గోకర్ణ నుంచి ఉడిపి వెళ్దాం అనుకున్నా. సో ఆ ట్రైన్ మిస్ అయిపోయింది. ఆ మిస్ అవ్వడమే నాకు బెనిఫిట్ అయింది అనమాట.
ఎందుకంటే ఎకో బీచ్ అనేది చాలా మంచి బీచ్ అసలు. లైక్ ఆ బీచ్ కి బ్లూ ఫ్లాగ్ ఉందన్నమాట. బ్లూ ఫ్లాగ్ అంటే సెక్యూరిటీ, క్లీన్నెస్, ఫెసిలిటీస్, లైక్ ఇవన్నీ ఉంటాయి, అమ్యూనిటీస్ అన్ని కూడా ఉంటాయి అనమాట. అప్పుడే బ్లూ ఫ్లాగ్ అనేది ఇస్తారనమాట. అలాంటి బీచెస్ మన ఇండియాలో చాలా తక్కువ ఉంటాయి. ఎందుకంటే ఆ బీచ్ ని క్లీన్ గా మెయింటైన్ చేయాలంటే అంత ఈజీ కాదు. సో ఎకో బీచ్ లో లైఫ్ గార్డ్స్ దగ్గర మాట్లాడడం జరిగింది. అక్కడికి ముడ్డేశ్వర్ ఆర్చ్ నుంచి ఒక బ్లూ వ్యాన్ లో వెళ్ళడం అయితే జరిగింది అనమాట. ఎకో బీచ్ కి చేరుకోవడానికి నాకు 11:30 నిమిషాలు అయితే పట్టింది. ఆ తర్వాత అక్కడ 11:30 నిమిషాల నుంచి దాదాపు 1:30 ఆ సమయం వరకు అక్కడైతే గడపడం జరిగింది అనమాట. అక్కడ గడిపిన తర్వాత నేను ఎకో బీచ్ నుంచి హొన్నవర్ బస్ స్టాండ్ వెళ్ళా. ఎందుకంటే ఇక్కడ హొన్నవర్ కుమ్టా వెళ్ళాలి యాక్చువల్ గా. కుమ్టా అక్కడ ఏదో రోడ్ ప్రాబ్లం ఉందనేసి హొన్నవర్ బస్ స్టాండ్ వెళ్ళాను అనమాట. హొన్నవర్ బస్ స్టాండ్ కి కేఎస్ఆర్టీసీలో 6 రూపీస్ తీసుకున్నారు. వెళ్ళాను. ఆటోలో అయితే 100 రూపాయలు అడిగారు అనమాట. అందుకోసమే బస్ కోసం వెయిట్ చేసి 6 రూపీస్ లో వెళ్ళిపోయాను. అక్కడ నుంచి హొన్నవర్ బస్ స్టాండ్ నుంచి గోకర్ణ వెళ్ళా. గోకర్ణ లైక్ నేను దాదాపు అదే 1 గంటకి అయిపోయింది కదా. 1 గంటకి హొన్నవర్ బస్ స్టాండ్ నుంచి గోకర్ణ చేరుకోవడానికి 2:30 అయితే పట్టింది అనమాట. దాదాపు 2:30 నుంచి గోకర్ణలో వెళ్తూనే దర్శనానికి వెళ్ళిపోయా. గోకర్ణలో మీకు తెలిసిందే పంచి కన్ఫామ్ ఉండాలి. సో 100 రూపాయలు చెప్పారు, 80 రూపాయలకి అడిగాను, 90 రూపాయలకి తీసుకునేసా. ఇంకా వాడు 80 రూపాయలకి ఇవ్వనంటే దర్శనానికి వెళ్ళిపోయా. అదే అనమాట లాస్ట్. నేను వెళ్ళినప్పుడు దాదాపు సమయం 3 గంటలు అవుతుండే. ఆ సమయంలో మహాబలేశ్వర్ గోకర్ణ టెంపుల్ అయితే క్లోజ్ చేస్తారు. ఎందుకంటే ఎక్కువసేపు అది ఓపెన్ లో ఉంచారనమాట. సాయంత్రం, మధ్యాహ్నం దానికంటూ టైమింగ్స్ ఉంటాయి. లాస్ట్ దర్శనం చాలా మంచిగా అయింది గోకర్ణలో. దర్శనం తర్వాత లగేజ్ నాతో పాటు తీసుకెళ్లి ఎక్కడైనా లాకర్స్ ఉన్నాయని వెతికా అనమాట. ఎక్కడ లాకర్స్ లేవు. ఒక చోట హోటల్లో అడిగితే 20 రూపీస్ అడిగారు. నేను అనుకున్నాను నేను బీచ్ లో స్పెండ్ చేసేదే మాక్సిమం అంటే ఒక 40 మినిట్స్, ఇంకా దానికి 20 రూపీస్ వేస్ట్ చేయడం ఎందుకనేసి బీచ్ లాస్ట్కి వెళ్ళిపోయా. లాస్ట్ కి అంటే లైక్ జన సాంద్రత తక్కువ ఉన్న చోటుకెళ్ళా, అంటే జనాలు తక్కువ ఉన్న చోటుకెళ్ళా. అక్కడ లగేజ్ పెట్టి నేను వైట్ టీ షర్ట్ వేసుకోండి ఆ బ్యాగ్ కి కప్పేసి, ఎందుకంటే నేను బీచ్ లో దూరంగా వెళ్ళినా కూడా వైట్ బాగా కనిపిస్తుంది కదా కంటికి అనేసి అలా చేసి వెళ్ళాను. ఒక 40 మినిట్స్ మంచిగా బీచ్ లో ఎంజాయ్ చేసా, రిటర్న్ వచ్చా అనమాట. అప్పుడు నాకు ఉడుపికి ట్రైన్ ఎంత ఉన్నిందంటే 3:30కి ఉన్నింది. నా అదృష్టం ఏంటో ఆ ట్రైన్ డిలే అయింది అనమాట. హాఫ్ అన్ అవర్ డిలే అయ్యి 4:15కి వచ్చింది. సో నేను గోకర్ణలో మాక్సిమం టైం స్పెండ్ చేసా. బీచ్ లో ఎంజాయ్ చేసా, వీడియోస్ చేసా, ఎక్స్ప్లోర్ చేసా. లైక్ క్యామెల్స్, స్పోర్ట్స్ అన్ని చూపించా. నేను ఎక్స్ప్లోర్ చేయలేదు ఎందుకంటే నాకు టైం ఉండలేదు అనమాట. సో అన్ని ఎక్స్ప్లోర్ చేశాను. గోకర్ణ అయిపోయింది. ఏదైపోయింది ఇప్పుడు ఇప్పటి వరకు వచ్చేసి మురుడేశ్వర్ అయిపోయింది, ఎకో బీచ్ అయిపోయింది, గోకర్ణ అయిపోయింది. నాకు గోకర్ణ నుంచి ఉడిపికి ట్రైన్ ఎందుకుంది 3:30కి, అది డిలే అయింది. 4:15 కల్లా వచ్చింది అనమాట. నేను 4 o'clockకే గోకర్ణ రోడ్ రైల్వే స్టేషన్ చేరుకున్నా. కుమ్టా బస్ ఎక్కాను. కొంచెం దూరం ఆగ్గానే రైల్వే స్టేషన్ రూట్ లో ఆపుతారనమాట. అక్కడ నుంచి నడుచుకెళ్లాల్సి ఉంటుంది. సో గోకర్ణ రూట్ అయితే చేరుకుంటాం. అక్కడ నుంచి గోకర్ణ రోడ్ నుంచి ఉడిపికి 50 రూపీస్ ఛార్జ్ చేశారు ప్యాసింజర్ ట్రైన్ లో. 4:15 మొదలైన జర్నీ ఉడిపిలో 7 గంటల కరెక్ట్ గా 7 గంటలకైతే సాయంత్రం రీచ్ అయ్యాను ఉడిపిలో. వెళ్ళగానే రైల్వే స్టేషన్ కింద ఒక బస్సు ఉండే అనమాట, సిటీ సర్వీస్ బస్సు. 20 రూపీస్ ఛార్జ్ చేశారు రైల్వే స్టేషన్ నుంచి ఉడిపి టెంపుల్ కి. వెళ్ళగానే నాకు ఇంకా మధ్యాహ్నం నేను లంచ్ చేసి లేదనమాట, చాలా ఆకలితో ఉండే. సో ఫస్ట్ అయితే మనం తిందాము అనేసి ఏదో ప్రోగ్రామ్ జరుగుతుంటే అది ఒక 10 మినిట్స్ షూట్ చేశాను. కల్చరల్ ప్రోగ్రామ్ జరుగుతుంటే 10 మినిట్స్ షూట్ చేశాను. ఇంకా చాలా ఆకలి అవ్వడం వల్ల ఇంకా అన్నప్రసాదానికి వెళ్ళిపోయా. అక్కడ వెళ్ళి వీడియోలో చూస్తారు ప్రసాదం ఏంటి ఏం కథ అనేసి. ఇవన్నీ కూడా మీరు ప్రతిదీ ఏదైతే మురుడేశ్వర్, ఎకో బీచ్, గోకర్ణ, ఉడిపి ఇవన్నీ కూడా వ్లాగ్స్ అన్ని రాబోతున్నాయి. మీరు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. బడ్జెట్ వీడియో కూడా ఆల్రెడీ చేసేసాను. ఇది వచ్చేసి ఆ షెడ్యూల్ ఎలా చేసుకున్నా అనే వీడియో అనమాట. ఆల్రెడీ మీకు ఇంతవరకు అర్థమైపోయి ఉంటుంది ఎలా ఎక్కడెక్కడ ఏ టైంకి ఎలా రీచ్ అయ్యా అనేసి. సో ఇప్పుడు టైం వచ్చేసి దాదాపు 7:30 అవుతుంది. ఎందుకంటే 7 గంటలకు రీచ్ అయ్యాను. ఆ రైల్వే స్టేషన్ నుంచి టెంపుల్ రీచ్ అవ్వడానికి హాఫ్ అన్ అవర్, ఒక 10 మినిట్స్ కల్చరల్ ప్రోగ్రామ్ షూట్ చేశాను. ఇంకా మధ్యాహ్నం తినలేదు కాబట్టి ఆకలితో ఉన్నా, తినేసాను. తినేసిన తర్వాత టైం ఎంత అయిందంటే 8:20 అయింది. నిన్న సండే కావడంతో జనం చాలా మంది ఉన్నారనమాట, భక్తాదులు చాలా మంది ఉన్నారు. ఇంకా దర్శనంకి వెళ్ళాను. దర్శనం ఇంకా హాఫ్ వేలో ఉన్నాను. ఇంకా నాకు అప్పుడు టైం ఎంత అయిందంటే, నాకు ఉడిపి నుంచి బెంగళూరుకి ట్రైన్ వచ్చేసి 9 o'clock ఎగ్జాక్ట్ ఉండింది. ఎగ్జాక్ట్ గా స్టార్ట్ అయ్యింది కూడా. ఒక హాఫ్ అన్ అవర్ లో నేను చూసుకున్నా ట్రైన్ ఎంత ఉందో చూస్తే అప్పుడు కరెక్ట్ 9కి ఉందనమాట.
సో హాఫ్ వేలో ఉన్న, ఇంకా దర్శనం అవ్వలేదు, ప్రసాదం అయితే తీసుకున్నా, కల్చరల్ ప్రోగ్రామ్ అటెండ్ అయ్యాను. నేనేం భావించానంటే ఓకే, స్వామి వాళ్ళు లైక్ కృష్ణ తప్పకుండా మన వైపు ఉన్నాడు, అందుకోసమే ఇలా లైక్ దర్శనం లేట్ అవుతుంది, మన ట్రైన్ మిస్ అవుతుంది అనే ఉద్దేశంతోనే ప్రసాదం ముందే మనకి ఇచ్చేసారు అని భావించి నేను వచ్చేసాను అనమాట, వెనక్కి వచ్చేసా. ఎలా వచ్చేసానంటే ఆటోల కోసం అడిగాను, 100 రూపాయలు అడిగారు ఇక్కడ ఉడిపి టెంపుల్ నుంచి రైల్వే స్టేషన్కి. 20 రూపాయలు అయిపోయేదానికి కొంచెం వెయిట్ చేశాను, బస్సు వచ్చింది, వెళ్ళాను అనమాట. అక్కడ నుంచి వాడు రోడ్లో ఆపాడు, అక్కడ నుంచి 1.5-2 కిలోమీటర్స్ ఉంటుంది రైల్వే స్టేషన్కి, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయా. కరెక్ట్గా 9 o'clockకి రీచ్ అయ్యా. ట్రైన్ 9:05 కల్లా స్టార్ట్ అయ్యింది. నాకు ఒక 10 minutes తర్వాత ట్రైన్లో సీట్ దొరికింది అనమాట, పైన అప్పర్ బర్త్లో దొరికింది. తర్వాత బెంగళూరు రీచ్ అయ్యా. బెంగళూరు వచ్చేసి ఎగ్జాక్ట్గా 7:40కి అయితే రీచ్ అయ్యాయి అనమాట. సో ఇది ఈ టైమింగ్స్ అన్ని కూడా 1 day ట్రిప్లో మనం ఏమేమి కవర్ చేసాం, ముర్డేశ్వర్, ఎకో బీచ్, గోకర్ణ, ఉడిపి, ఈ 4 ప్లేసెస్ ఓన్లీ సింగిల్ డేలో కవర్ చేసాం. అసలు లైక్ సాటర్డే నైట్ స్టార్ట్ అయ్యాం బెంగళూరు నుంచి, అక్కడికి వెళ్ళాం, చూసేసి ఉంటారు ఈ వీడియోలో ఎంతకు వెళ్ళాం, ఏమేమి మేనేజ్ చేసాం అనేసి. ఈ ట్రిప్ టోటల్ బడ్జెట్ 771 రూపాయలు అయిందనమాట. అన్ని ప్లేసెస్ తిరిగాము, 4 ప్లేసెస్ తిరిగాము 1 డేలో. దాదాపు ఆ సిటీ సరౌండింగ్స్ లోనే మనము ఒక 250 కిలోమీటర్స్ అయితే తిరిగేసి ఉంటాం బస్సులో ట్రావెల్ చేయడం కానీ. ఇంకా నేను వచ్చేసి నిన్న దాదాపు 18 కిలోమీటర్లు అయితే నడవడం అయితే జరిగింది అనమాట. సో ఇప్పటి వరకు చూస్తున్నట్టయితే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనే అనుకుంటున్నా. సో ఇప్పుడైతే ఈ వీడియో షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. అలానే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ముర్డేశ్వర్ 1 day ట్రిప్కి ప్లాన్ చేసుకోండి. మీరు కూడా 4 places కవర్ చేయండి, నా ప్లాన్ యూజ్ చేసుకోండి. బడ్జెట్ ఆల్రెడీ చెప్పాను, సో మీకు బడ్జెట్ ఫ్రెండ్లీగానే ఉంటుంది. ట్రిప్ మొత్తం వితిన్ 1000లోనే అయిపోతుంది. నేను ఇంకా కొంచెం స్పెండ్ చేశాను అనమాట, అక్కడిక్కడ డబ్బులు వెళ్తే వెళ్ళని అనేసి ఇంకా నేను స్పెండ్ చేసేసాను. అప్పటికే నాకు 771 రూపాయలు అయింది, 771 రూపీస్ అయింది. ఆ బడ్జెట్ డీటెయిల్స్ కూడా వీడియోలో మీరు చూసుకోవచ్చు, బడ్జెట్ బ్లాగ్ కూడా ఉంటుంది ప్లేలిస్ట్లో. లైక్ 1 day ట్రిప్ ఫ్రమ్ బెంగళూరు టు ముర్డేశ్వర్ ప్లేలిస్ట్లో అయితే ఉంటుంది, మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. కొత్త వ్లాగ్తో కలుద్దాం. అలానే ఈ మహాకుంభమేళ వ్లాగ్స్ రిలీజ్ అయ్యాయి, తర్వాత అరుణాచలం వ్లాగ్స్, తిరుపతి వ్లాగ్స్, ఇవన్నీ కూడా రిలీజ్ అయ్యాయి, వాటిని కూడా సపోర్ట్ చేయండి. దాంతోపాటు మురుడేశ్వర్ లాగ్ని కూడా సపోర్ట్ చేయండి. విల్ మీట్ విన్ అనదర్ లైక్ కంటెంట్, అనదర్ వ్లాగ్. డెఫినెట్లీ మనమైతే మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై గైస్.